మా ఎమ్మెల్యే గారు పిఠాపురం ఆ, పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు నేను. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తున్నారండి ముఖ్యంగా? ముఖ్యంగా అభివృద్ధి అంటే అండి రోడ్లు, ఉమ్, ఆసుపత్రి, తర్వాత ఎవరికి ఏ విధమైన లోటు వచ్చినా, ఇక్కడ ఎవరికి ఏ విధమైన గొడవలు వచ్చినా, చిన్న చిన్న సందుల్లో కూడా రోడ్లు లేవనే మాట లేకుండా ప్రతి సందుకు కూడా వెళ్ళి ఇది ధనికుల, పేదల, ఎస్సీ వాళ్ళ, ఎస్టీ వాళ్ళ అని తేడా లేకుండా ప్రతి ఒక్క వీధిలోకి వెళ్ళి ఆయన బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాసరావు గారిని ఇన్ఛార్జ్ ఉన్నారండి. ఆ ఇన్ఛార్జికి ఏ విధమైనటువంటి చిన్న ఇంటిమేషన్ ఇచ్చి బాబు మా పరిస్థితి ఎలా ఉందనగానే అదే రీతిగా పవన్ కళ్యాణ్ గారు చేర్చి ఆయన సలహా మేరకు పిఠాపురంలో వెంటనే క్షణాల మేరకు ఆ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయండి, ముందు ఆ సమస్యను పరిష్కరించండి అనే మాట ఎక్కువ వినపడుతుందండి. ఇక్కడ నేను తిరిగిన దాన్ని బట్టి ప్రజల్లో చాలా మందిని అడిగితే చెప్పిన 3 సమస్యలు విన్నానండి. చెప్పండి. ముఖ్యంగా పిఠాపురం సంబంధించి హాస్పిటల్ అండి, ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తున్నారని చెప్పారు. రెండోది ఉప్పాడ రైల్వే గేట్ అండి. మూడోది ఏళ్ల తరబడి నిండి ఉన్న పిఠాపురం పశువుల సంత. ఈ 3 కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేశామన్నారు. అది నిజమేనా? పనులు జరుగుతున్నాయా? ఇవాళ 100 పడకల హాస్పిటల్ కి ఓపెనింగ్ చేశారండి. శంకుస్థాపన చేయడానికి వచ్చారు. రైల్వే బ్రిడ్జి అది శంకుస్థాపనకు వచ్చారు. ఆల్రెడీ దోళ్ల సంతలో చాలా వరకు డెవలప్ అయింది. దాన్ని కూడా మరలా పశువులకి ఏ విధమైన నీటి కొరత లేకుండా తొట్లు కట్టడం, షెడ్లు వేయించడం అన్ని కూడా చేస్తున్నారు. ఇంకా ఇంకేం జరిగినాయి అంటే ఇక్కడ అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రతి వీధిలో కూడా గుంతలు, రోడ్లు గుంతలు, మెయిన్ రోడ్ లో కూడా బండి వెళ్తే తిరిగి వెళ్తాడు అనే గ్యారంటీ ఏం లేదు. అటువంటి మెయిన్ రోడ్డే కాకుండా ప్రతి పక్క వీధుల్లో కూడా అన్ని రోడ్లు బాగా అభివృద్ధి చేశారు. గత 6-8 సంవత్సరాల క్రితం నుంచి కూడా పాటుపడిపోయినటువంటి పిఠాపురం సామర్లకోట రోడ్డు అయితే ఏ ఒక్కరు కూడా వెళ్ళలేకుండా ఉండేవారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చిన్న ముసలివాడు కూడా నడిచి వెళ్ళిపోవచ్చు అనే రీతిగా రోడ్డుని తయారు చేశారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పిఠాపురం సామర్లకోట రోడ్డు అన్నారో, ఎవరిని అడిగినా కానీ పిఠాపురం సమస్యల్లో ప్రధాన సమస్యలు చెప్తున్నారు. గతంలో ఎంతో మంది కూడా యాక్సిడెంట్లు అయ్యారు, కొంతమంది చనిపోయారని కూడా విన్నాను. చాలా మంది చనిపోయారండి ఈ రోడ్డు విషయంలో, చాలా మంది చనిపోయారు. అది ఆయన వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా ముందది కార్యక్రమం కానివ్వండి అనగానే ప్రస్తుతానికి వచ్చిన వారం రోజుల్లోనే గుంతలు కూర్చారు. ఆ తర్వాత కొద్ది కాలంగా కొత్త రోడ్డు మొత్తం వేసి పారారు. గత 4 సంవత్సరాల్లో బ్రిడ్జి ఒకటి పడిపోయింది. ఆ బ్రిడ్జి పడిపోయిన బ్రిడ్జికి కనీసం ఉన్నావా లేవా అని ఆ విషయం కూడా లేదు. కనీసం ఎవరైనా వచ్చి దాన్ని ఎదురు రకంగా పక్క నుంచో ఇంకో దగ్గర నుంచో దారి ఇద్దామనుకుంటే వాళ్ళని కూడా పాడు చేసి ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా బ్రిడ్జి కూడా కట్టేశారు. బ్రిడ్జి ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇదంతా ఒక జనసేన పార్టీ వల్లనే జరుగుతుంది అన్నమాట వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ కుల రాజకీయాలు చేస్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నారని చాలా మంది ఆపాదిస్తున్నారు. మీరు తప్పుడు రాజకీయాలు చేయకపోతే అండి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అనిపించుకుంటారు? ఎవడో కూడా మంచి పని చేస్తాను కదా, ఎవడో నాటి ఎదవుంటాడు, ఆ ఎదవని పెంచుకోవాలనుకోండి. నేను ఎవడోడు ఎసరాడుతున్నాడు. గులివింద పూసకి ఎరుపు బాగానే ఉంటది, కానీ గుద్ద కింద నలుపు ఉంటది. ఈ గుద్ద కింద నలుపు ఉన్న సంగతి నేను చెప్పను ఎవరితోనూ. నాదంతా ఎరిపోయని చెప్తాను. బయటపడిన తర్వాత ఈ నలుపు బయటకు వస్తుంది, అప్పుడు రంగం బయటపడుతుంది. కొద్ది రోజులు కంగారు పడకండి. కొద్ది రోజులు కంగారు పడినట్టయితే ఈ కుల రాజకీయాలేటో, మత రాజకీయాలేటో, మత సామరస్యం మొత్తం అన్ని బయటపడతాయి.